2 లక్షల కోట్లతో శంకుస్థాపనలైన ఆర్భాటాలుగా మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి చంద్రబాబు నానా 2,100 కోట్లుతో మంజూరు చేస్తున్నాం అని ఆ రోజు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినటువంటిది అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతానికి భారత్మాల 2లో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని కూడా విశాఖలో క్వారీ రవాణా చేసి ఇదే రోల్గుంట మండలంలో ఉన్నటువంటి క్వారీలు అనాథరైజ్డ్ క్వారీలు ఒక పక్క, ఆథరైజ్డ్గా ఉన్నటువంటి క్వారీలు ఒక పక్క, అక్కడ ఉన్నటువంటి బౌండర్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ వేలాది లారీలన్నీ కూడా బుచ్చంపేట మీదుగా నిండుకొండ మీదుగా తరలించే ఏర్పాటు చేస్తూ ఇక్కడ క్వారీ నడుపుతున్నటువంటి క్వారీ పెద్దలతో రోజువారీగా మామూలు వసూలు కార్యక్రమాన్ని కూటమి నాయకులు పని పెట్టుకొని చేస్తున్నారంటే ఎంత ఘోరం చూడండి. యూనిట్కే అనాథరైజ్డ్గా 250 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. ఈ సొమ్ము ఎక్కడ పోతుంది? ప్రభుత్వాన్ని కళ్ళు కప్పి ఒక యూనిట్ కాస్ట్